హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. బయట ప్యాకెట్స్ నుంచి ఎటువంటి గరం మసాలాలు వాడకుండా ఇంట్లో ఉండే స్పైసెస్తోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేయాలి, కానీ డిలీషియస్గా ఉండాలి. అలా చేయాలంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇందులో వేసే స్పెషల్ మసాలా వల్ల చికెన్ కర్రీ అనేది మరింత అద్భుతంగా వస్తుంది. ఇది రైస్, రోటీస్, పుల్కాల్లోకి, ఈవెన్ బిర్యానీలోకైనా బెస్ట్ కాంబినేషన్ అనమాట. చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉండి కర్రీలో మంచి గ్రేవీ వస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చికెన్ కర్రీ కోసం ముందుగా ఒక 1 కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి 2-3 సార్లు వాష్ చేసుకొని చివరగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇందులో వేసే మసాలా కోసం ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్కల్ని వేసుకొని, ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని వేసి, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని, ఒక 10 నిమిషాల ముందే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును నానబెట్టుకొని అవి నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసే స్పైసెస్ కోసం 2 యాలుక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, జాపత్రి, 2-3 లవంగాలు, కొంచెం షాజీరా, మిరియాలు వేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా స్పైసెస్ అన్నీ వేయడం వల్ల కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ధనియాలు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటో కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి వేసే మసాలా పేస్ట్ వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేగాక ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో జీడిపప్పు వేసాము కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. చక్కగా చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వస్తే మసాలా అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకోవాలండి. కారం అనేది నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 2-3 స్పూన్స్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అడుగంటుతూ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. తొలకలేం లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉంటే ఇందులో పెరుగు మొత్తం గ్రేవీలో కలిసిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూడండి. కర్రీకి మంచి రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా మొత్తం కలిసాక ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిసిన తర్వాత నూనె అనేది ఈ విధంగా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి అనేది చికెన్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఈ గ్రేవీ అనేది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే చాలా చాలా బాగుంటుందండి. గ్రేవీ అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసి ఈ చికెన్ పీసెస్కి మసాలా గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే ఉప్పు, కారం, మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే చికెన్లో ఉండే వాటర్ మొత్తం పైకి వస్తుందండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి వేయకుండా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే ఇందులో వాటర్ మొత్తం పోయి కర్రీ అనేది నీచు వాసన ఏం లేకుండా గ్రేవీ అనేది చక్కగా వస్తుందండి. ముక్కకి ఉప్పు, కారం మొత్తం పట్టి కర్రీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. మన గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. నీళ్ళు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలని, లేకపోతే అడుగు పడుతుంది. ఇలా అడుగు నుంచి కలుపుకోవాలండి, పీస్ అనేది విరగకుండా. ఈ విధంగా ఇలాంటి స్పూన్తో అయితే పీస్ అనేది డిస్టర్బ్ కాకుండా మంచిగా వస్తుందండి. ఈ విధంగా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి. పీస్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. కర్రీ టెక్స్చర్ అనేది ఎలా ఉందో చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ టైంలోనే ఉప్పు సరి చూసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఎంత ఎమ్మీగా కనబడుతుందో చూడండి. అలాగే ఫ్రెష్ మసాలా వేస్ట్ చేసాం కాబట్టి స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి.
సో అయితే చూస్తేనే తినాలనిపించే ఈ టేస్టీ చికెన్ కర్రీని రైస్లోకైనా, రోటీస్లోకైనా, పుల్కాల్లోకైనా, బిర్యానీలోకైనా చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. డెఫినెట్గా ట్రై చేయవలసిన రెసిపీ. సింపుల్గా 1 కేజీ చికెన్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. ఫ్రెష్గా చేసిన మసాలాలతో, బయట నుంచి గరం మసాలాలు ఏం తీసుకురాకుండా ఇంట్లో అప్పటికప్పుడు పట్టి చేసే మసాలాలు చేయడం వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇంక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చేసినా ఇలాగ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా వస్తుంది. అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.